ఫ్రెండ్స్, ఈరోజు మనం హోమ్ మేడ్ షాంపూ అనేది ఎటువంటి కెమికల్స్ లేకుండా హోమ్ మేడ్గా షాంపూ అనేది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి. దానికి నేను 150 గ్రాములు కుంగుడిగా తీసుకున్నాను, 150 గ్రాములు షీకాయ తీసుకున్నాను, 50 గ్రాములు వచ్చి డ్రై ఉసిరిక తీసుకున్నానండి. ఇవంతా మనం నీట్గా కడిగి క్లీన్ చేసుకుంటాము. ఇది అనేది మనము షాంపూలు అనేదంటే మనం బయట వాడుతుండే కెమికల్ షాంపూ కాకోకుండా మన హోమ్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఎటువంటి కెమికల్ లేకోకుండా మన హెయిర్ని అనేది ఎలా కాపాడుకోవాలి, అలాగే హెయిర్ అనేది గ్రోత్ ఎలా అవుతుంది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవనేదండి ఒక్కసారి వాటర్ పోసి నీట్గా కడుక్కోండి. ఎందుకంటే మనకు హోమ్ మేడ్గా నీట్గా ఇంట్లో చేసుకుంటున్నాం కదండి, అదే ప్రాసెస్లో ఇవి ఇంకా నీట్గా అనేది ఉంటాయి. ఎందుకంటే లైట్గా అనేది ఇసుక అనేది ఉంటుందంటే ఆ ఇసుక కూడా మనకు లేకోకుండా నీట్గా మనం వీటిని క్లీన్ చేసుకుందాం. చూడండి, మనకు వాటర్ ఎంత మడ్డిగా వచ్చాయి, దీనికి ఇసుక కూడా ఉంటుందండి, అది కానీ చూపిస్తాను. చూడండి, అడుగున ఎంత ఇసుక అనేది ఉందో ఖచ్చితంగా అనేది ఒకసారి క్లీనింగ్ చేసుకోండి. ఇంత కష్టపడి చేసుకుంటున్నాం కదా, 1-2 నిమిషాలు క్లీనింగ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ కంటే మనం తీసుకున్న కొలతల ప్రకారం అయితే నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ 1 లీటర్ వాటర్లో ఇవి క్లీన్ చేసుకున్నట్టంతా వేసి ఓవర్ నైట్ నానబెట్టుకుందామండి. ఇవంతా నానబెట్టుకుందాం. అలాగే మనం బ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటాం కదండి, ఈ అవిసె గింజల వల్ల మన హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుందండి. ఇవనేది ఒక 4 స్పూన్స్ ఉంటాయండి, 4 స్పూన్స్ అనేది వేసుకున్నాను. అలాగే కలోంజీ సీడ్స్ కూడా మనకు హెయిర్ అనేది బ్లాక్గా ఎటువంటి మంచి కండిషనర్గా హెయిర్స్ అనేది బాగా గ్రోత్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. అలాగే అవి కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే మెంతులు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, మనకి ఇచ్చింగ్ లేకోకుండా డాండ్రఫ్ అనేది లేకోకుండా ఎంట్రుకలు అనేవి సాఫ్ట్గా స్మూత్గా బాగా పెరిగేటట్టుగా చేస్తుందండి. అలాగే ఇవి కూడా మనం ఒక 4 స్పూన్లు అయితే తీసుకున్నాను. వీటిని కూడా మొత్తం వేసేసి బాగా నాననిద్దామండి ఓవర్ నైట్. అలాగే మినిమం ఒక 20 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా అండి. 20 గ్రామ్స్ వచ్చి రోజ్మెరీ లీవ్స్ తీసుకోండి. ఈ రోజ్మెరీ లీవ్స్ అనేది ఆన్లైన్లో ప్రతి దగ్గర దొరుకుతుందండి. ఈ రోజ్మెరీ లీవ్స్ కూడా ఓవర్ నైట్ దీంట్లోనే వేసేసి నాననియండి. మంచి మనకనేది గ్రోత్నెస్ ఉంటుంది. అలాగే ఇంకా ఎటువంటి స్మెల్ కోసం ఎటువంటివి వాడని అవసరం లేదు. ఇదే మనకు మంచి స్మెల్ని ఇస్తుంది. అలాగే కండిషనర్గా ఉపయోగపడుతుంది. మనం హెయిర్కి వాడేటివన్నీ మనకు కండిషనర్గా అనేది బాగా ఉపయోగపడతాయండి. హెయిర్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండే జనరేషన్కి అంతా హెయిర్ అనేది రాలిపోవడము, చిట్లిపోవడం జరుగుతుంది కదా, అట్లా లేకోకుండా మనకు నీట్గా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఓవర్ నైట్ నానిన తర్వాత దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అలాగే దీనిపైన మూత పెట్టేసి నాననిద్దాం. ఇవి మనం నిన్న నానబెట్టాం కదండి రాత్రి, మనకు చూడండి షీకాయతో సహా మెత్తగా అనేది నానిపోయేసాయి. ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో ఒక 2 విజిల్స్ అయితే ఉడకబెడతామండి. ఏందబ్బా ఏం కుక్కర్లో పెడుతుంది అనుకుంటున్నారు కదా, ఒకసారి చూడండి. చేసిన తర్వాత మనం ఇప్పుడు నీట్గా వీటిని అంతా తీసి కుక్కర్ గిన్నెలో వేసుకుందాం. మనకి ఇవి నానిన తర్వాత కూడా చూడండి కలర్ అయితే ఈ విధంగా వాటర్ అనేది ఇంత బాగా నీట్గా బాగా నానిపోయేసి మంచి కలర్ అనేది ఫామ్ అయిపోయేసేయండి. ఇప్పుడు వీటిని నీళ్ళతో సహా వేసేసుకుందాం. వీటితో పాటు అంటే మందార పూలు రెక్కది కానీ ముద్దది కానీ ఏవన్నా కానీ మీ దగ్గర ఉంటే అవి ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు, ఎండిపోయినా పర్వాలేదండి. ఒక 4 పువ్వులు అయితే వేసాను. అలాగే ఆకులు, మందార ఆకులు కూడా కొద్దిగా ఒక 10 ఆకులు అయితే వేసానండి. ఒక కలబంద తీసుకోండి, దాన్ని కట్ చేసి ఇట్లా వాటర్లో పెట్టుకోండి, ఎల్లో అంతా పోతుంది. తర్వాత నీట్గా ఇవి ముళ్ళులంతా తీసేసి చిన్న ముక్కలుగా కోసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకున్న కలబంద కూడా కుక్కర్లోకి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 విజిల్స్ అనేసి కుక్కర్ రానిద్దామండి, విజిల్స్ రానిద్దాం. మీరు దీన్ని గిన్నెలో అన్నా ఉడకబెట్టుకోవచ్చు అండి, కుక్కర్లో అన్నా ఉడకబెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే కుక్కర్లో ఉడకబెడుతున్నానండి. చూడండి, వాటర్ ఇలా బాయిల్డ్ అయ్యేటప్పుడు మూత క్లోజ్ చేయండి. చూడండి, మనకైతే అన్నీ ఇలా అనేది ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇది వేడిగానే వడగట్టుకునేద్దామండి. ఇది అనేది వేడిగా ఉండేటప్పుడే వడగట్టుకోవాలండి, లేదంటే ఇది చిక్కగా అయిపోతుంది. ఎందుకంటే బ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా, అవిసె గింజలు, వాటి వల్ల ఏంటంటే చిక్కగా అయిపోతుంది. దానికని వాటర్ అంతా తీసేసుకుందాం.
చూడండి, మనం తీసుకున్న వాటర్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామో చూపిస్తాను. దీంట్లోకి అనేది ఒక 1/2 లీటర్ అనేది వాటర్ పోసుకోండి. హాఫ్ కూడా వద్దండి, 1/4 లీటర్ పోసుకోండి. ఎందుకంటే ఇది చల్లారాలి. ఈ చల్లారిన తర్వాత మనం దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఇప్పుడు ఇదైతే చల్లగా అయిపోయేసిందండి. దీంట్లో నుంచి మొత్తం సీడ్స్ అంతా తీసేసాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం. ఇలా గింజలంతా తీసి పారేసేయండి. చూడండి, మనకు కుంగుడుగాయ కుంగుడుగాయ షీకాయ అనేది మనకి ఏది వేస్ట్ పోకోకుండా మనకు మెత్తగా ఇలా పేస్ట్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని నీట్గా కొద్దిగా వాటర్ పోసుకునేసి నీట్గా వడగట్టుకునేద్దాం. చూడండి, ఇలా ఒక క్లాత్ సపోర్ట్ తీసుకొనేసి ఇదంతా దీంట్లోకి వేసేసి నీట్గా గట్టిగా పిండేసేయండి. మనకు జ్యూస్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇలా చేయడం వల్ల మనకు అవిసె గింజల్లో సారం అనేది, మెంతుల్లో సారం అనేది, కుంగుడుగాయల సారం మొత్తం అనేది నీట్గా ఇలా ఎంత చక్కని పేస్ట్ అనేది వచ్చిందో చూడండి. ఇంత నీట్గా అనేది మనకు పేస్ట్ అనేది లిక్విడ్ అనేది ఫామ్ అవుతుందండి. చూడండి, నేను 2 సార్లు మిక్సీలో వేసానండి. 2 సార్లు మిక్సీలో వేసి ఇలా అయితే లిక్విడ్ తీసుకున్నాను. చూడండి ఎంత చిక్కటి లిక్విడ్ వచ్చిందో. ఇలా అయితే చెత్త వచ్చింది. దీన్ని ఇంకొకసారి కూడా వేద్దాం. ఇంకొకసారి వేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నీట్గా వడగట్టేద్దాం. మీకు ఏ యూట్యూబ్ వీడియోలో కూడా ఈ విధంగా అయితే చూపించుండారండి. ఒక్కసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మనం ఎలా చేసాము అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకున్నా కానీ ఏం కాదండి. వడగట్టేటప్పుడు కూడా కొద్దిగా మీకు దిగకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం ఎలా చేయాలో నేను చూపిస్తాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా చేసుకోండి. అది గట్టిగానే పిండుకోండి, మరీ నీళ్ళుగా మాత్రం చేసుకోవద్దు. చూడండి, మనం 3వసారి మిక్సీలో వేసాము. దీంట్లోకి మిక్సీ కడిగిన వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం నీట్గా వడగట్టేసుకుందాం గుడ్డలోకి. ఇప్పుడు ఇలా అంతా రెడీ చేసుకున్నాం కదండి. దీంట్లో మనం చల్ల నీళ్ళు అనేది పోసాం కదా, దానికని నేను పొయ్యి మీద పెట్టి చూడండి మళ్ళీ అనేది బాగా వేడి ఎక్కనిస్తున్నానండి. బాగా కొద్దిగా తెల్లిందంటే అప్పుడు మనకు స్టోరేజ్ అనేది చాలా రోజులు అనేది ఉంటుందండి, చెడిపోకుండా. ఇప్పుడు దీన్ని వేడి చేసుకుందాం. బాగా కొద్దిగా కొత్త అనిపిద్దాం. చూడండి, ఇది బాగా వాటర్ అనేది తెల్లుతున్నాయి. ఇప్పుడు ఆపేసుకుందామండి. ఆపేసుకొని చల్లారిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్న వాటర్ వడగట్టి పెట్టుకున్నాం కదండి, అవి కూడా దీంట్లో వేసేస్తున్నాను కుక్కర్లో. ఇవి మొత్తం అంతా చల్లారిద్దాం. చూడండి, మనకు చల్లారిందంటే ఈ నొరగంతా ఆరిపోతుంది. అప్పుడు మనం దీంట్లో ఏమేం చేయాలి, ఏమేం కలపాలి చూపిస్తాను. చూడండి, మనం తీసుకున్న లిక్విడ్ అనేది బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం షాంపూ బేస్ అనేది కలుపుతామండి. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ స్టార్టింగ్ 1 లీటర్ వాటర్ తీసుకున్నాం కదండి. 1 లీటర్ అనేది షాంపూ బేస్. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. షాంపూ బేస్ 1 లీటర్ అయితే ఇప్పుడు నేను మీకు కలుపుతున్నాను. చూడండి, 1 లీటర్ బేస్ అనేది కలిపేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు షాంపూ అనేది చాలా రోజులు నిలువ ఉంటుంది. మనకు పాడైపోకుండా ఇది అనేది హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు బాగా కలిపేసుకుంటాం. దీంట్లో అండి మీకు నేను ఒక చూపించడం మిస్ అయ్యింది. ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఈ విటమిన్ డ్రాప్స్ కానీ మీ దగ్గర ఉంటే ఇంచుమించు మినిమం ఒక 10 ట్యాబ్లెట్స్ వరకు, డ్రాప్స్ అయితే 10 డ్రాప్స్ అనేది వేసుకోండి. మనకు హెయిర్కి అనేది చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్కి అనేది బాగా యూజ్ అవుతుందండి. చూడండి, నేను బాటిల్ మొత్తం పోసేసానండి. 1 లీటర్ బాటిల్ మొత్తం పోసేసాను. ఇప్పుడు దీన్ని మనం బాటిల్స్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, నొరగా రాదు అనే ఫీలింగ్ కానీ మీరేం పడొద్దండి. మనకు అస్సలు కొద్దిగా దానికి ఎంత బాగా నీట్గా నొరగ వస్తుంది. ఇది కామన్గా మనకు కుంగుడుగాయలు షీకాయ కదండి, ఖచ్చితంగా అనేది మనకు చాలా బాగా పనిచేస్తుందండి. మనం చేసి పెట్టుకున్న షాంపూనండి ఇటువంటి ఖాళీ బాటిల్స్ ఏదైనా మీ దగ్గర బాటిల్స్ యూజ్ చేసుకొని వాడేసిన బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని అనేది పడేయొద్దండి. విమ్ లిక్విడ్ బాటిల్స్ కానీ హనీ బాటిల్స్ కానీ అవి ఉంటాయి కదా, అటువంటి బాటిల్స్ పడేయకోకుండా ఇట్లా మనం చేసుకున్న షాంపూని అనేది ఇట్లా ఒక లొడిగా సహాయం తీసుకునేసి వాటితో
పోసి మనం స్ప్రే అనేది చేసుకోవచ్చండి. మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి ఇలా అనేది ఫుల్గా పోసేసుకోండి. అలాగే దీనికి ఆల్రెడీ ఈ మూత అనేది వస్తుంది కదండి, దీన్ని క్లోజ్ చేసేసి టైట్గా క్లోజ్ చేసేసుకుని నాకైతే ఈ విధంగా 6 బాటిల్స్ అనేది రెడీ అయ్యాయండి. మా బాబు ఒక బాటిల్ బాత్రూంలోకి ఎత్తుకొని వెళ్ళిపోయేసాడు. మనకు 6 బాటిల్స్ అనేది మనకి లిక్విడ్ అనేది రెడీ అయ్యింది. ఇంత మంచి షాంపూ అనేది మనకి ఏ షాప్లో కూడా దొరకదండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని వాడండి. ఈ షాంపూ అనేది అండి నేను మొత్తం నాకు 2 లీటర్స్ వాటర్ పోసాను. 1 లీటర్ వచ్చి షాంపూ బేస్ అనేది వేసానండి. పక్కా కొలతలతో అయితే నేను మీకు చూపించాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.